హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ భోగి. నేనైతే ఈరోజు మా ఫ్యామిలీ అంతా కలిసి భోగి మంట వేశారు. అదే ఇది చాలా చిన్న కట్లైనా కానీ పెద్ద మంట వచ్చింది, మొద్దులు అన్నీ వేసేలోకి. నేనైతే పక్కన వచ్చి కూర్చున్నా. మా అమ్మ అయితే ఈలోపు ముగ్గు వేయడానికి కల్లాపు అయితే కొట్టేసింది. ముగ్గు వేయడానికి అయితే నేనైతే ఒకసారి రోడ్డు మీదకి వెళ్ళేసి వద్దామని చెప్పి రోడ్డు మీదకి వెళ్తున్నా. రోడ్డు మీద అయితే ఇద్దరే వేశారు, కానీ మా గొంతులో చాలామంది వేశారు. అక్కడ వంగి ముగ్గేస్తున్నారు కదా, తనే మా అమ్మగారు. మా భోగి మంట అయితే బాగా మండుతుంది. అదైతే మా పక్కన ఇంటి వాళ్ళది భోగి మంట. మా అమ్మ అయితే అప్పుడే సగం ముగ్గు కంప్లీట్ అయిపోయింది. మా ముగ్గుతో కూడా వేసేస్తుంది, చాక్లెట్స్తో కూడా అయిపోయి ఫాస్ట్గా ఉన్నారు. 3 భోగి మంటలు అయితే వచ్చాయి. 1 2 3. ఆ గోరింటాకు అయితే చూడండి, భయపడకండి. నిద్రపోయేటప్పుడు గోరింటాకులో ఉన్న వాటర్ అనేవి కారాయి, అందుకే అలా కనిపిస్తుంది. ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది, రంగులు వేసేస్తే అయిపోయింది. నేనైతే నిలబడలేక వెళ్ళి కూర్చున్నాను మెట్ల మీద. ముగ్గు అయితే అయిపోయింది, రంగులు వెయ్యాలి, చెరుకు గళ్ళు వేయాలి పక్కన. నేనైతే భోగి మంట దగ్గరికి వచ్చేసాను చలి కాసుకోవడానికి. చల్లగా ఉంది ఫ్రెండ్స్. ఆ వేడి భోగి మంట దగ్గర కూర్చుంటే హాయిగా ఉంది. ఇక్కడ నుండి తడికిలు కనిపిస్తున్నాయి కదా, అదంతా మా స్థలమే. మేమైతే స్థలం ముందు వేసాము భోగి మంట. మన ఇంటి ముందు వేస్తే ముగ్గు వేయడానికి బూడిద అదంతా అతుక్కోపోతుందని చెప్పి వేయలేదు. మా అమ్మ అయితే సిన్సియర్గా అయితే ముగ్గేస్తుంది. అక్కడ ఒక ఆమె కూడా ముగ్గేస్తుంది మా అమ్మలాగానే. మా ఇంటి పక్కన ఉండే చెట్లు అన్నమాట అవన్నీ. మా గుందిలో చాలా చెట్లు ఉంటాయి, పచ్చగా ఉండిద్ది మా గుంది. నేను ఇంకా మా అమ్మకు తెలియకుండా ముగ్గు తీసుకొచ్చేసాను. ముగ్గేసాను. ఇదైతే మా అమ్మ చూస్తే నాకు ఇంకా అయిపోయింది నా పని. ముగ్గు ఎందుకు వేస్ట్ చేసామని. నా ముగ్గు బాగుందా, మా అమ్మ ముగ్గు బాగుందా కామెంట్ అయితే చేయండి. అంతలోపే మా అమ్మ రంగులు కూడా వేసేసింది. నేనైతే భోగి మంట దగ్గరికి వచ్చి పుల్లలన్నీ పైన వేస్తున్నాను. అప్పుడే ఆల్మోస్ట్ పొద్దున అయిపోయింది. మా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకెలా ఉన్న కామెంట్